టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీల తీరుపై ఆయన నిప్పులు చెరిగారు. కేసీఆర్ హయాంలో జరిగిన అప్పులకు నెలకు 6,000 కోట్ల రూపాయల వడ్డీ కట్టాల్సి వస్తుందని ఆయన మండిపడ్డారు. మరోవైపు బీజేపీ దేవుడి పేరుతో రాజకీయం చేస్తుందని, శ్రీరామచంద్రుడు ఏమైనా మీ పార్టీ జాగీరా అంటూ ఘాటుగా ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయమని స్పష్టం చేశారు. 10 ఏళ్ళు కార్యకర్తలు ఏ రకమైనటువంటి కష్టం పడ్డారో మనం చూసాం. బీఆర్ఎస్ నిర్బంధ పాలనలో ఎన్ని మార్లు జైలు పోయినారు, ఎన్ని మార్లు గో నిర్బంధంలో ఉన్నారు, ఎన్ని లాఠీలు తిన్నారో పిసిసి అధ్యక్షుడిగా కాంగ్రెస్ కార్యకర్తగా నాకు బాగా తెలుసు. అందుకే మా పెద్దలు జూపల్లి గారు చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అధికారులు రావడానికి కారణం మీరంటే మీరే, కార్యకర్తల వల్లే ఇవాళ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నా, నేను పిసిసి అధ్యక్షుడు అయినా, వాళ్ళ మంత్రులు వివేక్ గారు, జూపల్లి గారు మంత్రివర్గంలో ఉన్నా, మా ప్రేమ్ సాగర్ అన్న ఎమ్మెల్యే అయినా, ఇదంతా కూడా మీ చలవ, కార్యకర్తల చలవ వల్లే అయినా. మిత్రులారా, కొంత కాలయాపన, కొంత ఇబ్బంది కూడా జరిగినాయి. అధికారులకు వచ్చాక అధికారం మీదైనా మాదేంటనే పరిస్థితి కూడా వచ్చింది. మెల్లమెల్లిగా చేసుకుంటూ పోతా ఉన్నాం. ఇలా కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో గొప్ప చరిత్ర లాంటి పార్టీ. బాగా మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. 3వసారి కూడా వచ్చారు. పొద్దున్న లేస్తే కులము, మతము, దేవుడు ఎవరికి లేరు. దేవుడు ఈ వేదిక మీద అందరం కూడా పూజ చేసుకుని బయటకు వెళ్తాం. శ్రీరామచంద్రుడు ఏమైనా బీజేపీ జాగీరా? మీ పార్టీలో ఏమైనా సభ్యత్వం ఉందా శ్రీరామచంద్రుడికి? ఏం చేశారో చెప్పరు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు. ఉన్న ఉద్యోగాలు బీకేశారు.